Hi, good morning. Today breakfast is గోధుమ రవ్వ ఉప్మా, కొబ్బరి పొడి. ఎందుకు ఇంత ఆయిల్ వేస్తాను హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా? కొంచెం ఆయిల్ పడితేనే కొంచెం ఉప్మా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేయాలి. తర్వాత ఆనియన్స్, మిర్చి, టమోటా, బీన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేపాలి. అది కొంచెం మగ్గాక మగ్గనివ్వాలి. అప్పుడే ఉప్మా అనేది టేస్ట్ వస్తుంది. నేను ఒక హౌస్ వైఫ్నండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఉప్మా టమోటో, బీన్స్, ఇంకా క్యారెట్ అన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది ఉప్మా. ప్రస్తుతానికి కొంచెం అవైలబుల్లో లేవు ఇక్కడ. ఇదంతా బాగా మగ్గాక ఉప్మా రవ్వ వేయాలి. ఇది గోధుమ రవ్వ ఉప్మా అండి. బాంబే రవ్వ అట్లా ఉండదు. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది ఉప్మా అనేది. హెల్త్ కూడా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఇది తినచ్చు బాగా. కొంచెం ఆయిల్లో మగ్గాక ప్లేట్లో తీసి పెట్టేసుకొని పక్కన అందులోనే వాటర్, గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సఫిషియెంట్ వాటర్ అనేటివి పడితేనే కొంచెం ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది. వాటర్ బాగా మరగనివ్వాలి. తర్వాత ఉప్మా రవ్వ వేసి అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లిడ్ కొంచెం ఓపెన్లోనే మూసి పెడితే అది బయటకి గ్యాస్ మీదకి రాకోకుండా ఉంటుంది. సిమ్లో పెట్టానండి కొద్దిసేపు. ఆఫ్టర్ దట్ కొంచెం కలుపుతూ ఉంటే అది వాటర్ అనేది అబ్జర్వ్ అయ్యి ఉప్మా అనేది రెడీ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం బెటర్, పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు. మధ్యలో ఏమీ ఆకలి అవ్వదు. వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి కూడా బెటర్. రెడీ టు కుక్ కోకోనట్ పౌడర్ అండ్ పల్లీ పౌడర్. ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంది. కోకోనట్ పౌడర్, కొబ్బరి, కొంచెం తెల్లుల్లిపాయి, జీలకర్ర, కారం పొడి,
వేసి మిక్సీ పట్టానండి, అంతేను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా లైట్గా టీలోకి కొంచెం అల్లం, టీ పౌడర్. టీలోకి యాక్చువల్లీ బెల్లమే వాడతాము, షుగర్ అనేది యూజ్ చేయము. జస్ట్ లైట్గా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.